ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. సో ఆల్మోస్ట్ ఆల్ 10 days నుంచి నేను దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కంపారిజన్ వీడియో అయితే మనం ఛానల్లో పోస్ట్ చేసాం. దిస్ వర్సెస్ OnePlus Nord CE4. సో అది కూడా 25,000 రూపాయల బడ్జెట్ లో, దీంట్లో హై ఎండ్ వేరియంట్ కూడా అదే బడ్జెట్ లో మనకు రావడం జరుగుతుంది. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆల్మోస్ట్ 10 days యూస్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఫుల్ రివ్యూ రూపంలో మేము ముందుకైతే తీసుకొచ్చాను. అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ప్రోస్ ఒక్కటే కాదు, దీంట్లో కాన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ కొనాలనుకుంటున్న వాళ్ళైతే వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది వర్తా, ఇది పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా ప్రోస్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని సెగ్మెంట్స్ లో ఒకే సెగ్మెంట్ లో ప్రో అండ్ కాన్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఇదంతా కూడా మనకి మెటల్ బిల్డ్ తోనే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీగన్ లెదర్ తో మనకు రావడం జరుగుతుంది. వీగన్ లెదర్ మీకు 2 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి ఇష్టపడికి హాట్ పింక్, మరొకటి ఇష్టపడికి ఇప్పుడు నేను వాడుతుంది మ్యాష్ మెలో బ్లూ. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని మన ముందు తీసుకొని రావడంతో పాటు IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి IP54, 55 దాకా మాత్రమే మనం చూస్తుంటాం. బట్ 68 అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఇందులో మనకు కేవలం 21,000 రూపాయలకి ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఈవెన్ దీని థిక్నెస్ వచ్చేటప్పటికి కేవలం 7.9 mm గా రావడం జరుగుతుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 175 grams ఉంటుంది. సో ఈజీ టు క్యారీ. హ్యాండ్ లో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా కంఫర్ట్ గా అండ్ చేజారి కింద పడేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. సో డిజైన్ పరంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి హెసల్ లేకుండా ఈవెన్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకున్నా కానీ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ అప్కమింగ్ మనకు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి IP68 తో పాటు దీంట్లో మనకి ఆక్వా టచ్ లాంటి ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ డ్రాప్లెట్స్ సినిమా పడ్డా కానీ మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు టచ్ ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా బిల్డ్ పరంగా ఏ బిగ్ ప్రో అని నేను అంటాను. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. యూజువల్ గా మనకి 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దొరుకుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ కర్వ్డ్ స్క్రీన్స్ దొరుకుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో కార్డ్ ఆఫర్స్ ఇట్లాంటి వాటన్నిటిలో. డైరెక్ట్ ప్రైస్ లాంచింగ్ లో మాత్రం ఇది మంచి ప్రైసింగ్ లో లాంచర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఎక్కువగా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే మీకు ఇది చాలా చాలా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ప్రీమియం గా కనిపిస్తుంటుంది, ఎందుకంటే కర్వ్డ్ స్క్రీన్ ఉండటం వల్ల. యూజువల్ గా మనకి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మనకి 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ మనకి బ్రైట్నెస్ నిట్స్ కూడా మనకి అప్ టు 1600 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఇదంతా కూడా నెంబర్ గేమ్ అని నేను అంటాను. ఈవెన్ సెంటర్ పంచోల్ కట్అవుట్ ఇచ్చారు కాబట్టి సో మీరు కంటెంట్ వాచ్ చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఈవెన్ బెజల్స్ కూడా కర్వ్డ్ ఉండటం వల్ల ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఈవెన్ కలర్స్ కూడా పంచిగా రావడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో మనకి 4K దాకా వీడియో సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ లో. నార్మల్ నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీటన్నిటిలో కూడా మీరు ఫుల్ HD లో అయితే వాచ్ చేయొచ్చు. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు, ఆ HDR కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో దీంట్లో మీకు అయితే ఏ విధమైనటువంటి HDR సపోర్ట్ అయితే లేదు. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఆడియో కూడా పర్వాలేదు, లౌడ్ గానే ఉంది. అండ్ దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ తో పాటు వైర్ అండ్ వైరస్ రెండిట్లో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 360 స్పెషల్ ఆడియోతో పాటు హెడ్ ట్రాకింగ్ డాల్బీ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఆడియో పరంగా మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్ ఫీచర్స్ ని ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్, దీన్ని ప్రో అని కూడా నేను చెప్పలేను కానీ యూజువల్ గా మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే కాకపోతే 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా చూస్తుంటాం. బట్ 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మనం ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 2 ప్రాసెసర్, 4nm బెల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ ఇది 5G కూడా ఆల్మోస్ట్ 15 5G బ్యాండ్స్ మనకి ఇందులో రావడం అయితే జరుగుతూ ఉంటుంది. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది మనకు వర్క్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, హీట్ అవుతుందా? ఎస్, ఇదైతే హీట్ అవుతుంది. యూజువల్ గా మన
మనకి బయట టెంపరేచర్స్ కూడా తక్కువ అయితే ఏమి ఉండట్లేదు. 44, 43, 45 దాకా రికార్డ్ అవుతుంది. సో అలాంటి టెంపరేచర్స్ లో ఆల్మోస్ట్ ఏ గ్యాడ్జెట్ అన్నా మనకి హీట్ అవుతూ ఉంటుంది. ఇదేందో నేను బ్రాండ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు కాదు, రెగ్యులర్ గా నేను చూస్తూనే ఉంటాను. ఈవెన్ నేను ఐఫోన్ కూడా వాడుతుంటాను కాబట్టి ఐఫోన్ లో ఛార్జ్ పెడుతున్నప్పుడు మధ్యాహ్నం పూట బాగా హీట్ అయింది, దీన్ని కూల్ డౌన్ చేయాలి అని చెప్పి నాకు మెసేజెస్ కూడా పాప్ అవుతా ఉంటాయి. సో ఆ సినారియోస్ లో కంపేర్ చేసి చూసుకున్నారు అన్నట్లయితే కనుక ఓకే, బట్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ మీరు గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, మీడియం లేదా మోడరేట్ గేమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయగలదు. బట్ థర్మల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ థర్మల్ ఇష్యూస్ ముఖ్యంగా చెప్పాలంటే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు లేదన్నట్లయితే కనుక మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు సో రెగ్యులర్ గా ఉండేదానికన్నా కానీ ఒక 5 to 6 degrees Celsius దాకా మనకి హైగా రికార్డ్ అవడం జరుగుతుంది. సో వాటిని కూడా కంట్రోల్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓటీ అప్డేట్ అంటే నవ్వుతున్నారేమో, ఆగండి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. సో 2.2 కి బదులుగా UFS 3.1 ని తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో అని నా అభిప్రాయం. ఈ బడ్జెట్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఎందుకు అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను కెమెరా ఓపెన్ చేస్తున్నాను. కెమెరా ఓపెన్ చేసేటప్పుడు కొంచెం ఆ కొద్దిపాటి లాగ్ గానీ అలాగే ఆ జెటరీ ఏదైతే ఉందో అది నేను ఇందులో చూస్తున్నాను. సో అది కూడా మీకు UFS 3.1 స్టోరేజ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీని స్కోర్స్ కూడా తక్కువేం కాదు, అరౌండ్ 6 lakhs దాకా మనకి AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ చేయడం జరుగుతుంది. ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, బట్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రాసెసర్ అనేది ఒక ప్రో, గానీ ఆ బడ్జెట్ లో ఇదే ప్రాసెసర్ లో ఇంకో కాన్ ఏంటి అంటే లైట్ గా వార్మ్ అవుతుంది. సో దీన్ని కూడా వీళ్ళు మరింత బెటర్ గా, అంటే ప్రాసెసర్ బాగుంటుంది, వీళ్ళు ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ బ్లాట్వేర్ అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ ఒక క్లీన్ UI ని వాడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇది క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ తో మాత్రమే రావడం జరుగుతుంది. సో కాల్ రికార్డ్ చేసుకోవాలి, అది నాకు మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఇక్కడ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మరొక ప్రో అని చెప్పలేము, ఇది కాన్ అని కూడా చెప్పలేము. ఇది డిపెండ్స్ అపాన్ యూజర్ టు యూజర్ అనేది వేరీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా మన ముందు తీసుకొచ్చినా కానీ దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ 68 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ చార్జర్ ని కూడా బాక్స్ లో ఇచ్చారు. బట్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్. సో ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, ఈవెన్ 5G లో వాడుతున్నా గానీ. ఇక దీంట్లో కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇందులో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, అంటే పిక్చర్ క్యాప్చర్ చేసేటప్పుడు నాకు షార్పర్ అనిపిస్తూ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాకపోతే కొన్ని సందర్భాలలో కలర్స్ మనకి బూస్ట్ అవుతున్నట్లు, ఒకవేళ మీరు కనుక ఇన్ఫ్లుయెన్సర్ లేదన్నట్లయితే కనుక ఇమీడియట్ గా పిక్చర్ ని పోస్ట్ చేసి ఎడిట్ చేయకుండా సోషల్ మీడియా వీటన్నిటిలో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. బట్ కొన్ని సెగ్మెంట్స్ లో మనకి ఏమవుతుందంటే కొంచెం లిటిల్ బిట్ వామో గాను లేదన్నట్లయితే లిటిల్ బిట్ మనకి పంచీ కలర్స్ తోటి బ్రైటర్ గా మనకి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. యూజువల్ గా దాన్ని ఎక్కువ మంది అయితే లైక్ చేస్తుంటారు. బట్ ఎన్ని ఫోన్స్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి నాకు అది ఇంకొంచెం బెటర్ ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఎక్స్పోజర్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని మరింత బెటర్ గా, చాలా బ్రాండ్స్ కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. సో అవి తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈవెన్ దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ కూడా చిన్న సెన్సార్ ఏం కాదు, సోనీ లిటియా 700C అనుకుంటా సెన్సార్ ని యూజ్ చేశారు. మంచి సెన్సారే, ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఈవెన్ ఫ్రంట్ యొక్క సెల్ఫీస్ కూడా చాలా బాగున్నాయి, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. బట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఫేస్ ఎల్లో టింట్ లో మనకు రావడం జరుగుతుంది. సో అక్కడ వీళ్ళు ఇంకొంచెం ఈవెన్ ఫ్రంట్ కూడా ఆప్టిమైజ్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో ప్రో, అంటే ఇది ఇందాకే చెప్పాలి, ప్రోలో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటిలో కూడా 4K 30 FPS లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు రేర్ లో కూడా వీడియో రికార్డింగ్ 4K లో కూడా మీరు డైరెక్ట్ గా 2X లోను 1X లోను అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లోను ఈవెన్ మ్యాక్రో లో కూడా మీరు 4K లో రికార్డ్ చేయగలిగేటువంటి ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే. సో ఇది ఒక బిగ్ పాజిటివ్ అనొచ్చు. బట్ ఆప్టిమైజేషన్ లో మిగతా ఇందాక నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వీళ్ళు రెక్టిఫై చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మోటరోలా దీని మీద అయితే చాలా వర్క్ చేయాలి. హార్డ్వేర్ పరంగా స్పెక్స్ అన్ని కూడా వీళ్ళు అగ్రెసివ్ గా మన ముందు తీసుకొస్తున్నారు, కానీ సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం మంచిగా అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా బెటర్ గా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది మోటో ఎడ్జ్ 50 Pro లాంచ్ అయ్యి, ఇంతవరకు దీనికి ఒక అప్డేట్ కూడా రాలేదు. అండ్ ప్రీవియస్లీ వీళ్ళ అప్డేట్ హిస్టరీ కూడా అంత పెద్ద మంచి ట్రాక్ అయితే ఏం కాదు. అప్డేట్స్ పరంగా మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ వేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అప్డేట్స్ కూడా త్వరగా పుష్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ వచ్చేటప్పటికే ఒకటి, వీళ్ళైతే ప్రైజెస్ అగ్రెసివ్ గా తీసుకొస్తారు, స్పెక్స్ అగ్రెసివ్ గా తీసుకొస్తారు, బట్ మార్కెట్ లో స్టాక్ అయితే అవైలబుల్ ఉండదు. స్టాక్ ని కూడా వీళ్ళు సఫిషియెంట్ గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా ఇందులో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, 8+128
GB, ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ఫోన్ ఏదైతే ఉందో నేను 8+128GB వేరియంట్, మరొకటి 12+256GB వేరియంట్. 8+128GB సుమారుగా 23,000 రూపాయలు తీసుకొచ్చారు. కార్డ్ డిస్కౌంట్ 2,000 ఇచ్చి 21,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో నెయిల్డ్ ఇట్. మరొకటి వచ్చేటప్పటికే 12+256GB, ఇది వచ్చేటప్పటికి మీకు 25,000 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా కార్డ్ డిస్కౌంట్ ఇది 23,000 రూపాయలకు రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక ఒకవేళ మీ బడ్జెట్ 23,000 రూపాయల దాకా ఉంది అన్నట్లయితే సింప్లీ గో హెడ్ ఫర్ 12+256GB, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ ర్యామ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మొబైల్ యూసేజ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాసల్ ఫ్రీగా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే 21,000 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్స్ తో వస్తుంది అన్నట్లయితే కనుక బ్లైండ్ టేక్ అని నేను అంటాను. ఈవెన్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ఎక్కడా చూడనటువంటి IP68 కావచ్చు, అలాగే కర్వ్డ్ స్క్రీన్ కావచ్చు, రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లోనూ 4K వీడియో రికార్డింగ్ కావచ్చు, క్లీన్ UI కావచ్చు, అలాగే మనకి NFC ని ఇంటిగ్రేట్ చేసి రావడం కావచ్చు, అలాగే PD ఛార్జింగ్ సపోర్ట్ కావచ్చు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మిగతా మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కొంచెం హట్కే చూపిస్తుందని నా అభిప్రాయం. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్స్ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు అని అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. Feel free to use my links. That's all for today. This is Vasu signing off. Have a great day.